సార్ ఇంతకుముందు మనం చూసాం చిరంజీవి గారి గురించి ఎన్నో మాటలు అన్నారు బ్లడ్ బ్యాంక్ గురించి. బట్ ఒక మొక్కని పెద్ద వృక్షంలా పెరిగింది ఈ బ్లడ్ బ్యాంక్ కావచ్చు, మెగాస్టార్ గారి కావచ్చు. ఏం చెప్తారు సార్ ఈ తరుణంలో ఆయన గురించి? నిజంగా బ్లడ్ బ్యాంక్ అనేది చాలా మంచి ప్రోగ్రాం అండి. ఎంతోమంది పేదలకు కానీ ఎంతోమందికి ఉపాధి కలిగించేది. బ్లడ్ దానం మూలంగా ఎంతోమంది ప్రాణదానం చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప ఇది స్టార్ట్ చేయడం, బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం చిరంజీవి గారి మనసులోకి రావడం చాలా మంచి థాట్. ఇది ఎంతోమందికి ఉపయోగపడింది. ఇదే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చిరంజీవి గారు చేసే సేవా కార్యక్రమాలు కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియనికుండా చేసే గొప్ప మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ అవార్డు వారికి ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఇలాంటి గొప్ప మనసుండి వారే సేవ చేయడం కాదు, వారి దగ్గర ఉన్నటువంటి అభిమానులు, మెగా అభిమానులు కూడా లక్షలాది రూపాయలు సేవా కార్యక్రమాలు చేస్తూ దేశం మొత్తం మీద చిరంజీవి గారంటే అభిమానులు ఉన్నారు. ఈరోజు విజయవాడ నుండి వెళ్ళినటువంటి మా మిత్రుడు గొలగాని రవికృష్ణ ఎన్ఆర్ఐగా అక్కడి నుండి ఉంటూ కరోనా కష్టకాలంలో చిరంజీవి గారి మీద ప్రేమతో లక్షలాది రూపాయలు పేద ప్రజలకు అక్కడి నుండి పంపించి ఇక్కడ సర్వీస్ సేవా కార్యక్రమాలు ఎంతోమంది కార్మికులు సినిమా రంగంలో కరోనా కష్టకాలంలో నుండి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆనందయ్య ముందుగా తీసుకొచ్చింది ఘనత గొలగాని రవికృష్ణకు దొరుకుతుంది. అది చిరంజీవి గారి పేరు పెట్టి చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆ సేవా కార్యక్రమాలు చేశాడు. అంతేకాకుండా సినిమా కార్మికులకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ కార్మికులందరికీ, థియేటర్లో పనిచేసే కార్మికులందరికీ విజయవాడలో అన్ని థియేటర్ల కార్మికులకు 3 నెలల పాటు కిట్లు, అలాగే వారికి కావాల్సిన కాయగూరలు అన్నీ వారు ఏర్పాటు చేసి ఇచ్చడం జరిగింది. అంతేకాదు మా పారిశుద్ధ్య కార్మికులు, విజయవాడలో నివసిస్తున్న ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులకి బట్టలు, వారికి కావాల్సిన వసతి, వాళ్ళకి కావాల్సిన కిట్లు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు కూడా గొలగాని రవికృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, చిరంజీవి యువత తరఫున వారు చేయడం జరిగింది. ఇదంతా చిరంజీవి గారికే దక్కే ఘనత. ఇలాంటి మంచి అభిమానులు ఉండడం, ఆయన సంపాదించుకున్న మంచి పేరు, ఆయన గుండెల్లో ఉండేది ఏంటి అంటే ఇలాంటి అవార్డులు కాదు ఆయన గుండెల్లో ఉండేది. ఆయన గుండెల్లో ఉండేది మెగాస్టార్ అభిమానులు. ఆయన గుండెల్లో నివసిస్తారు మెగాస్టార్ అభిమానులు. ఆయన మెగాస్టార్ అభిమానులకే పెద్ద అవార్డు. అలాంటి అవార్డు ఈరోజు ఇంత పెద్ద అవార్డు రావడం మా అందరికీ అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.